या कुन्देन्दु तुषारहार वरदा या शुभ्रवस्त्रान्विता या वीणा वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। 2024వ సంవత్సరము మే మాసంలో వృశ్చిక రాశి జాతకులకి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ మే మాసంలో వృశ్చిక రాశి వారికి షష్టమ సప్తమ స్థానాలలో సూర్యుడు సంచరిస్తున్నాడు. షష్టమ స్థానం అనుకూలంగా ఉంటుంది, సప్తమ స్థానం ప్రతికూలంగా ఉంటుంది. అంటే మొదటి 2 వారాలు సూర్యుడి యొక్క సంచారం అనుకూలంగా ఉంది, 3-4 వారాలలో సూర్యుడి యొక్క సంచారం ప్రతికూలంగా ఉంది. ఇక అంగారకుడు పంచమ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. బుధుడు పంచమ షష్టమ స్థానాలలో కొంత అనుకూలంగా ఉన్నాడు. గురువు సప్తమ స్థానంలోకి ప్రవేశించాడు. ఇది చాలా కలిసి వచ్చేటువంటి అంశం. గురువు ఈ మే మాసంలో 1వ తారీఖు రోజున సప్తమంలోకి ప్రవేశించాడు కాబట్టి వృశ్చిక రాశి వారికి ఇక్కడి నుంచి గురువు యొక్క అనుగ్రహం బాగా ఉంటుంది, బాగా కలిసి వస్తుంది. ఇక శుక్రుడు షష్టమ సప్తమ స్థానాలలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. శనైశ్చరుడు అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు పంచమంలో ప్రతికూలంగా ఉన్నాడు, కేతువు ఏకాదశంలో అనుకూలంగా ఉన్నాడు. ఇది గ్రహస్థితి వృశ్చిక రాశి వారికి. ఓవరాల్గా గురువు ఈ మాసంలో సప్తమ స్థానంలోకి ప్రవేశించడము కొంత అనుకూలమైనటువంటి అంశం. ఓవరాల్గా మనం ఆలోచించినట్టయితే మే మాసంలో వృశ్చిక రాశి వారికి గ్రహస్థితి మిశ్రమంగానే ఉంది. ఒక విధంగా అర్ధాష్టమ స్థానంలో శని ఉన్నాడు, కానీ గురువు మారినాడు కాబట్టి కొంతవరకు గతంతో పోల్చినట్టయితే ఈ మాసం నుండి కొంత అనుకూలత ప్రారంభమవుతుంది. ఇక మొదటి 2 వారాలలో అనుకూలత ఎక్కువగా కనబడుతుంది. సూర్యుడి యొక్క సహాయం కూడాను, సంచారం కూడాను అనుకూలంగా ఉంది కనుక మొదటి 2 వారాలు అనుకూలంగా ఉంటాయి. 3-4 వారాలలో కొంత ప్రతికూలత ఉంది కనుక ఈ 3-4 వారాలలో మీరు చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటంటే ఆరోగ్యంపై శ్రద్ధ నిలపాలి. అనవసరమైనటువంటి ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఆలోచించి 1కి 4 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే మీకు అనుకూలత ఇంకా కలిసి వస్తుంది. ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. గురు ప్రభావంతో అనుకూలతతో మీకు చేపట్టినటువంటి కార్యాలు సకాలంలో పూర్తి అవుతాయి. భార్యాభర్తల మధ్యన అన్యోన్యత ఉంటుంది. అంటే ఇంటి వాతావరణం మీకు బాగా ఉంటుంది, బాగా కలిసి వస్తుంది, సహాయ సహకారాలు లభిస్తాయి. భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలు వీళ్ళందరితో కూడాను మీరు సఖ్యతతో ఉంటారు. ఇంటి వాతావరణము సుహృద్భావంగా ఉంటుంది. అది చాలా మీకు కలిసి వచ్చేటువంటి అంశం. పిల్లల మూలకంగా, తర్వాత కుటుంబంలో పెద్దల మూలకంగా, అంటే కొంత వయస్సు దాటినటువంటి వాళ్ళు 80 ఆ ప్రాంతంలో ఆ ఏజ్లో ఉన్నటువంటి వారితో కొంత ఇబ్బందులు కనబడుతున్నాయి ఇంట్లో. ఇక వ్యాపారము సంతృప్తిగానే కొనసాగుతుంది. రాజకీయ కోర్టు వ్యవహారాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మొదటి 2 వారాలలో కొత్త ఉద్యోగంలో చేరేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఈ మాసము చాలా శుభప్రదంగా ఉంటుంది. చాలా సంతృప్తిగా ఉంటారు. ఎన్నో రోజుల నుంచి మీరు ప్రయత్నిస్తూ నిరాశకు లోనై ఉన్నటువంటి వారికి కూడాను ఈ మే మాసంలో ఉద్యోగం లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది కూడాను మే ప్రారంభంలోనే మీకు ఉద్యోగం లభిస్తుంది. సంతృప్తిగా ఉంటారు. వ్యాపారం కొనసాగుతుంది. ఇక
ఉద్యోగంలో ఆల్రెడీ ఉన్నటువంటి వారికి అధికారులతో సఖ్యత బాగా పెరుగుతుంది. అంటే మిమ్మల్ని గుర్తించడం అనేటువంటిది ప్రారంభమవుతుంది. గతంతో పోల్చినట్టయితే ఈ మే నుండి ఉద్యోగస్తులకు సంస్థల లోపల చాలా గుర్తింపు లభిస్తుంది. మీకు ఆదరణ పెరుగుతుంది. మీ లోపల నిక్షిప్తమై ఉన్నటువంటి ఆ స్కిల్ను గుర్తిస్తారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇక పనితనానికి గుర్తింపు రావడంతో మీకు ఒక రకంగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఒక పక్కన ఉన్నప్పటికీ మీకు గుర్తింపు లభించడము, ఇంక్రిమెంట్స్ రావడము, ఇవన్నీ కూడాను మీకు కలిసి వచ్చేటువంటి విషయాలు ఉన్నాయి. ఇక వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలకై ఆలోచిస్తుంటారు. అన్నదమ్ముల మధ్యన భేదాభిప్రాయాలు, కలహాలు, మనస్పర్ధలు గోచరిస్తున్నాయి. రావాల్సినటువంటి డబ్బు చేతికి అందడంలో కొంత ఆలస్యం మట్టుకు ఉంటుంది. వృధా ఖర్చులు ఉంటాయి. ఉన్నప్పటికీ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ పనులు మట్టుకు మీకు జరుగుతాయి. ఈ మే మాసంలో అనుకూలత బాగా గోచరిస్తుంది. కనుక ఈ వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో మిశ్రమంగా గ్రహస్థితి ఉన్నప్పటికీ గురువు సప్తమ స్థానంలోకి ఫస్ట్ నుండి రావడం మూలకంగా మీకు అనుకూలత అనేటువంటిది ప్రారంభమయ్యింది. కాబట్టి మీరు సంతృప్తిగా పనులు చేసుకోండి. చేసేటువంటి పనులపై మనస్సు నిలపండి. సత్ఫలితాలను పొందుతారు. ఇకపోతే ముఖ్యంగా అర్ధాష్టమ స్థానంలో శని ఉన్నాడు. 4వ స్థానంలో శని సంచరిస్తున్నాడు. కనుక శని ప్రభావము ఎక్కువగా ఉంది వృశ్చిక రాశి పైన. శని ప్రభావం మూలకంగా చాలా మానసికంగా కొంత ఇబ్బందులకు లోనయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే అధైర్యము అనేటువంటిది చోటు చేసుకుంటుంది. కనుక దాన్ని అధిగమించడానికి మీరు ఆంజనేయ స్వామిని పూజించండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ప్రతి మంగళవారము, శనివారము తప్పకుండా ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. 3 ప్రదక్షిణాలు చేసి ఆంజనేయ స్వామి ముందు నిలబడి మీరు ఒక స్థిరమైనటువంటి మనస్సుతో ఆ స్వామివారిని వేడుకున్నట్టయితే తప్పకుండా మీకు అనుగ్రహిస్తాడు. ఇక రాహువు పంచమ స్థానంలో ఉన్నాడు. పిల్లల విషయంలో, చదువు విషయంలో, తర్వాత ఉన్నత విద్యకై చేసేటువంటి ప్రయత్నాల విషయంలో కొంత ఆటంకాలు, ఆర్థికపరమైనటువంటివి ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. అమ్మవారిని వేడుకోండి. తప్పకుండా మీకు పిల్లలకు ఒక మంచి మార్గాన్ని అమ్మవారు చూపిస్తారు. కనుక మీరు తప్పకుండా ప్రతినిత్యం కూడాను అమ్మవారి దేవాలయానికి వెళ్ళి దర్శించుకోండి. తప్పకుండా మీకు కలిసి వస్తుంది. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి కూడాను వెళ్ళండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడాను దర్శించుకోండి. అనుగ్రహాన్ని పొందండి. ఈ విధంగా చేసినట్టయితే తప్పకుండా ఈ వృశ్చిక రాశి వారికి ఈ మే మాసంతో శుభ ఫలితాలు ప్రారంభమవుతాయి. గతంతో పోల్చినట్టయితే ఈ మే మాసము మీకు చాలా సంతృప్తిగా ఉంటుంది. అయితే మీరు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. కనుక మీరు కొంత జాగ్రత్తలు తీసుకోండి. అయినప్పటికీ పనులు మీకు నెరవేరుతాయి. చాలా సంతృప్తినిస్తుంది. ఈ విధంగా పరిహారాలు చేసుకోండి. చెప్పిన విషయాలపై కొంత మనస్సు నిలిపి మీరు ప్రయత్నాలు చేసుకున్నట్టయితే ఈ మాసం మీకు బాగా అనుకూలిస్తుంది. శుభం.